నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి ఎంత హితబోధ చేస్తున్నా సరే దిగువ స్థాయి సిబ్బంది తీరు మారడం లేదు. స్టేషన్ కి వచ్చిన వారిని డబ్బుల కోసం పీడించే పోలీసులు ఇప్పుడు బ్యాంకు అధికారులను సైతం వదలకపోవడం విశాఖలో కలకలం రేపుతుంది. జగదంబ జంక్షన్ సమీపంలో ఒక వ్యక్తి హోమ్ లోన్ నిమిత్తం ఎస్బీఐ సిరిపురం బ్రాంచ్ లో ఇంటిని తనఖా పెట్టారు. రుణగ్రహీత సదరు రుణం తీర్చడంలో విఫలమయ్యారు. దీంతో బ్యాంకు అధికారులు విశాఖ జిల్లా కోర్టును ఆశ్రయించారు. అనంతరం రికవరీ కింద ప్రాపర్టీ స్వాధీనం కోసం కోర్టు ఆర్డర్ బ్యాంకు అధికారులకు ఇచ్చింది. కాగా ఏమైనా గొడవలు ఇబ్బందులు లేకుండా ఎంఆర్పేట పోలీసులు ఎస్కార్ట్ గా వెళ్లి ఇల్లు ఖాళీ చేయించాలని కోర్టు ఆర్డర్ లో పేర్కొంది. కోర్టు ఆర్డర్ పట్టుకొని మహారాణిపేట పోలీస్ స్టేషన్ కు వెళ్లిన బ్యాంకు అధికారులకు స్టేషన్ పోలీసు ఒకరు చుక్కలు చూపించారు. బ్యాంకు ఆఫీసర్లు సదరు పోలీసును ఇటు స్టేషన్ సిఐ దివాకర్ యాదవ్ ను కలిసినా ఉపయోగం లేకపోయింది. చివరికి 40,000 లంచం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇది బ్యాంక్ ప్రాపర్టీ అవ్వడంతో ఆ లంచం ఇవ్వలేని పరిస్థితి అధికారులది. చివరికి ఈ వ్యవహారం బ్యాంకు అధికారులు వారి ఉన్నతాధికారులకు తెలియజేయడంతో వారు సైతం అవాక్కవ్వడం జరిగింది. చివరికి మళ్లీ బ్యాంకు అధికారులు కోర్టును ఆశ్రయించారు. నేరుగా పోలీసుల తీరుపై న్యాయమూర్తికి చెప్పడంతో కోర్టు కూడా పోలీసుల తీరుపై మండిపడింది. చివరికి బ్యాంక్ లీగల్ అధికారులు రంగంలోకి దిగడంతో వారి పని పూర్తయిందని సమాచారం. కేసులు లంచాల విషయంలో పోలీసులకు ఎవరైనా ఒకటే అని ఈ ఉదాంతం రుజువు చేస్తుందనే చెప్పాలి. ఈ వ్యవహారంలో నగరంలోని మహారాణిపేట పోలీస్ స్టేషన్ తీరుపై కోర్టు చివాట్లు పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. స్టేషన్ సిబ్బంది ఒకరు లంచం కోసం స్టేట్ బ్యాంక్ అధికారులకు చుక్కలు చూపించారు. అతను అడిగినంత లంచం ఇవ్వకపోవడంతో ఆ బ్యాంక్ సిబ్బందిని కొన్నిసార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పించారు. ఈ వ్యవహారం మీద ఫిర్యాదులు అందడంతో పోలీసు ఉన్నతాధికారులు ప్రస్తుతం విచారణ చేపట్టారు. దీంతో ఎంఆర్పేట పోలీసుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ విచారణ ఎవరు కొంప ముంచుతుందో చూడాలి. మరి విశాఖలోని మహారాణిపేట పోలీస్ స్టేషన్ మరోసారి వార్తల్లో నిలిచింది. జగదాంబ జంక్షన్ చెందిన ఒక వ్యక్తి సిరిపురం ఎస్బీఐ బ్రాంచ్ లో ఇంటిని తనఖా పెట్టి లోన్ తీసుకున్నారు. అయితే లోన్ డిఫాల్ట్ అవడంతో బ్యాంక్ అధికారులు కోర్టులో కేసు వేసి ప్రాపర్టీ స్వాధీనం చేసుకోవాలని కోర్టు ఆర్డర్ తీసుకున్నారు. అయితే కోర్టు ఆదేశాల మేరకు సెక్యూరిటీ ఇవ్వాల్సిన మహారాణిపేట పోలీసులు కొంతమంది సిబ్బంది అయితే బ్యాంక్ అధికారులు చొక్కలు చూపించాలనే ఆరోపణలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా స్టేషన్ లో ఒక వ్యక్తి ఏకంగా 40,000 లంచం డిమాండ్ చేయడంతో బ్యాంక్ అధికారులు అందరూ అవాక్కయ్యారు. వాళ్ళు పై అధికారులకు ఫిర్యాదు చేయడంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లీగల్ టీం రంగంలో దిగింది. మొత్తం మీద వాళ్ళ పని అయితే చేయించుకున్నారు. అయితే ఈ ఉదంతం మీద పూర్తి స్థాయిలో పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తుకు ఆదేశించడంతో ఎంఆర్పేట పోలీసుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయని చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో శ్రీనివాస్, VBC టీవీ, విశాఖపట్నం.